మొదటిగా ఇక్కడికి చేరిన మీడియా మిత్రులందరికీ మా రాష్ట్ర మలమానవ కమిటీ తరపున ఉద్యమ జేబీములు తెలుపుకుంటున్నాము. ఈరోజు ప్రెస్ మీట్ విషయం ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టము ప్రభుత్వము నీరు కారుస్తుంది. రెండవది, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వము అండగా ఉండాలి. మూడవది, ఎక్కడైనా సరే ఒక దళితులు హత్య చేయబడితే వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఇలా ఎన్నో అనేకమైన మా దళితులకు జరుగుతున్నటువంటి అనేక విషయాలపై చర్చించి ఈ నెల 29/7/2004 ఉదయం 10 గంటలకు కడప అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. కావున రాష్ట్ర మహానాడు ప్రజలు, మా దళిత బంధుమిత్రులందరూ, అన్నదమ్ములందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితులపై ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా రాష్ట్ర మహానాడు తరపున కమిటీ సభ్యులమందరం తోడుగా ఉండి పోరాడుతామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి మన జిల్లాలో అయితే కానీ, రాష్ట్రంలో అయితే కానీ ఎక్కడ కానీ మానిటరీ కమిటీలు వేయడం లేదు. మరి మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము. కడప జిల్లాలో మానిటరీ కమిటీ ఎలక్షన్స్ జరిపి మమ్మల్ని అందులో మెంబర్షిప్గా చేసి ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు నిరుపయోగంగా కాకుండా బాధితునికి న్యాయం జరిగేలా చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై బి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లను ఏలేం నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లన్నీ అభివృద్ధి చేయాలని, ఎస్సీ ఎస్టీలకు అండగా నిలిచి వారికి ఉన్న సమస్యలను వారికి వచ్చే నిధులను వారికే ఉపయోగించాలని, ఇంత ముందు మాదిరి అమ్మఒడికి, అక్కఒడికి, చిన్నానఒడికి కాకుండా ఎవరి ఏ కులానికి వచ్చిన మొత్తాన్ని వారికే ఉపయోగించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలని నేను ఈ గవర్నమెంట్కు వినియోగిస్తున్నా. ఇంకా పోతే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎస్సీలకు వారికి ఉన్న హక్కులను వారు తెలుసుకునే విధంగా అవగాహన సదస్సులు జరపాలని